ఈ రోజు గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంతో ఇలా అనేక మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలా సంక్షేమ హాస్టల్ అంటే ఒకనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా చక్కగా ఇలా సంక్షేమ హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులు పేద విద్యార్థులు అంతా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇలా గత సంవత్సర పాలన నుంచి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందంటే సంక్షేమ హాస్టల్ని పట్టించుకోలేని పరిస్థితిలో వీళ్ళంతా కూడా విద్యార్థులంతా కూడా అవసరం పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. నిన్న కాక మొన్న ఒక విద్యార్థిని దాదాపు సాగుతో పోరాటం చేసి చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న ఒక విద్యార్థిని ఇలా ఒక హై స్కూల్ విద్యార్థిని ఇలా స్కూల్లో భోజనం చేసి చాలా ఇబ్బంది పడుతుంటే ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అనేక బేకరీలో ఫుడ్ పాయిజన్ అని మాట్లాడుతారు. అక్కడ బేకరీలు లేవని కూడా ఇలా అక్కడ ఫుడ్ సంబంధించిన కమిషన్ తెలిసింది. కాబట్టి అలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ హాస్టల్ ధ్వంసం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి రేవంత్ రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని కూడా మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా విద్యార్థుల పట్ల నీకు చిత్తశుద్ధి లేదు, విద్యాశాఖ లేదు, ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థలో రివ్యూలు లేవు. కాబట్టి వీటి మీద విద్యా వ్యవస్థను మీరంతా కూడా తప్పుతో పట్టిస్తున్నారు. మీరు పేద విద్యార్థులకు సంక్షేమం అందించాలన్నటువంటి విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి హాస్టల్ అన్ని కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దాని మీద మీరు ఇప్పటి వరకు కూడా వైఖరి తెలియకుండా మీరు ఢిల్లీ పర్యటనలో ఢిల్లీలో బిజీ అయినారు. ఇలా ఇంతమంది విద్యార్థులు చనిపోతుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకుని దేనికోసం? ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు విద్యార్థులకు ఏ విధంగా మనం నాణ్యతతో భోజనం అందించాం, విద్యార్థులతో పాటు ఉన్నత సౌకర్యం ఏ విధంగా అందించాం. ఇలా దాదాపు సంవత్సరం కాలంలో అనేక విధ్వంసం జరిగినటువంటి ఘనత మనం చూస్తాం. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షాలు రానున్న రోజుల్లో అన్ని సంక్షేమ హాస్టల్ కూడా మేము బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని హాస్టల్ కూడా విజిట్ చేస్తాం. త్వరలో మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని హాస్టల్ కూడా తిరుగుతాం, అన్ని విజిట్ చేస్తాం. అన్నిటి విజిట్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా లేవనెత్తించి మా పార్టీ కూడా మేము అందిస్తామని కూడా ఈ రోజు పేద విద్యార్థులు గురుకులాలు చదువుతుంటే 45 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకొని ఈ రోజు ఢిల్లీ పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిని వెంటనే సంక్షేమ హాస్టల్ గురుకులాల పర్యటించాలి. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అయినా కానీ ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తారు? బేకరీలో తిన్న ఫుడ్ పైన అక్కడ బేకరీలో లేవు, మీరు డైవర్షన్ చేస్తారు. మీరు వెంటనే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ విద్యా సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేని పక్షంలో టీఆర్ఎస్ విద్యార్థులను మేము అడ్డుకుంటాం. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో సంక్షేమ విధి చేయబోతున్నాం. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గురుకుల విద్యార్థులు 48 విద్యార్థులు మరణించడానికి కారణంగా వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు ఒక గురుకుల పాఠశాల ఈరోజు విజిట్ చేయలేడు. ఒక గురుకుల పాఠశాలకి ఈరోజు ఎమ్మెల్యే గురుకులు చేయలేరు, మంత్రులకే విజిట్ చేయలేరు. అంటే పేద విద్యార్థులు గాలికి పోతే పర్వాలా అంటే పేదల ప్రభుత్వమా లేకపోతే ధనికుల ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 42 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల యొక్క నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఈరోజు హత్య జరిగిన ఇది ప్రభుత్వ హత్యని 42 మంది విద్యార్థుల యొక్క ప్రాణాలను కలిగినది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగినంత బుద్ధి చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి గురుకులాలలో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా టీఆర్ఎస్ విపక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు కనీసం నైతిక బాధ్యత లేకుండా ఎటువంటి స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి రాకపోవడం ఎంతవరకు? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పొంటలేని సమాధానాలు చెప్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై విద్యార్థులపై అపశుభం లేకుండా నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం. రానున్న రోజుల్లో ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి పోరాటం కొనసాగిస్తామనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ విపక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.